మరి ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి సర్పంచ్ గారు ఉదయరాజు గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఈ యొక్క సభను ఉద్దేశించి మాత్రం మాట్లాడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అందరికీ జై భీమ్. జై భీమ్. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా మన గ్రామానికి ఇచ్చేసినటువంటి పెద్దలు ముఖ్య అతిథి జేడి గాంధీ గారికి నా తరపున మా గ్రామం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంకొక వ్యక్తి ఏంటంటే మన పంతగాని రమేష్ అన్న కూడా పిలవడం జరిగింది. వీళ్ళిద్దరితోనే సందేశాలు చెప్దాం అనుకున్నాం. కాకపోతే ఆయన రాష్ట్రంగా కొన్ని ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉన్నాయని రాలేకపోయారు. అట్లాగే ఈరోజు స్టేజ్ మీదకి వచ్చినటువంటి మాజీ సర్పంచ్ ఎంపీటీసీ కోటేశ్వరరావు గారు, అదే సంగీతరావు గారికి, మన లాయర్ గారికి, మన మాజీ సర్పంచ్ ఎలీషాన్న గారికి, మరీదాస్ గారికి మన గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం నిమిత్తం దాదాపుగా 10 రోజుల మట్టి మేము కండక్ట్ చేయడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడాను అంబేద్కర్ ఆశయాల గురించి తెలుసుకోవాలని చెప్పేసి నా కోరిక. ఈ ప్రాంగణం ఇంతకు మంచి కూడా జనం కావాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను అన్నమాట. అట్లాగే కుర్రోళ్ళ సహకారంతో వచ్చారు ఇంతవరకు, చాలా సంతోషం. సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలు సాధిస్తామని చెప్పి మనం అంటూ ఉంటాం. ప్రతి నినాదం చేసే కూడా జై భీమ్ అని చెప్పి మరియు ఏం చెప్తామంటే సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలు సాధిస్తామని చెప్పి అంటారు. ఆ అంబేద్కర్ ఆశయాలు ఎంతమందికి తెలుసు అసలు? సైలెన్స్ బొమ్మతాయి. ఆ అంబేద్కర్ ఆశయాలు ఎంతమందికి తెలుసు? ఆ అంబేద్కర్ గారి ఆశయాల గురించే నేను ఈ ప్రోగ్రాం చెప్పడం గురించి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగిందనమాట. అసలు అది అంబేద్కర్ ఏంటి? ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆగస్టు 14 అంబేద్కర్ జయంతి చేయాలి, అంబేద్కర్ జయంతి చేయాలి. అసలు అంబేద్కర్ ఏంటి? ఏం చేశాడు మనకి? అసలు మనమే ఎందుకు ఆయన్ని కొనియాడుతున్నాం? ఆ రోజు దేశవ్యాప్తం కూడా ప్రపంచవ్యాప్తం కూడా ఆయన ఎందుకు కొనియాడుతుంది? ఆయన ఎవరో మా తరపు వాళ్ళ, మా కులం వాళ్ళని చెప్పేసి మనం చేస్తున్నామా? అసలు అది దాని నిమిత్తం ఏంటంటే నేను పెద్దలను ఏంటంటే వక్తలు తీసుకొచ్చి అసలు ఏంటి, అసలు ఆయన ఎక్కడ పుట్టాడు, ఆయన ఎవరు, ఎందుకు రాశాడు, గతంలో మనం వాళ్ళు ఎట్లా ఉన్నాం, మనం ఇప్పుడు ఎట్లా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉండాలి, ఐకమత్యం అనేది ఉందా లేదా అని ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడే నాయకులు మన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే గ్రామంలో సహకారం లేక మన కుర్రోళ్ళు కొన్ని విషయాల వల్ల చేయలేకపోతున్నాం. మా బావగారిని గతంలో ఒకసారి తీసుకొచ్చాం. ఆ రోజు ఇంత సక్సెస్ అవ్వాల, తక్కువ మంది జనం వచ్చారు. ఈరోజు చాలా జనం వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది. అది విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన ముఖ్య అతిథి లాయర్ గాంధీ గారిని మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.